టమాటా నిలువ పచ్చడి చూడండి. ఇలా మంచిగా టమాటాని అలా తయారు చేసుకొని తాలింపు అలా వేసుకొని బాటలో వేసి పెట్టుకుంటే కనుక అయితే మనకి సంవత్సరం పూర్తిగా ఈ పచ్చడి అనేది నిలువ ఉంటుంది. మంచి టేస్ట్ అయితే ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అయితే అదిరిపోయింది. చేసి ఇలా కలిపి ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టామనుకోండి, ఆ ఆనందం ఖుషి వేరే ఉంటుందండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనము టమాటా నిలువ పచ్చడి చేయడం ఎలా అనేది ఒక ప్రాసెస్ అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా టమాటా పచ్చళ్ళలో చాలా రకాలు ఉంటుంది. సో టమాటా అప్పటికి తయారు చేసిన పచ్చళ్ళు ఉంటాయి, అలాగే వారం తయారు చేసిన పచ్చళ్ళు ఉంటాయి. కానీ నేనైతే ఈ రోజున మన వీడియోలో టమాటా నిలువ పచ్చడి అయితే నేను చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముందుగా నేను 2 కిలోలు టమాటాలు అయితే తీసుకున్నాను. 2 కిలోల టమాటాకి మనకి ½ కేజీ కారపొడి అవసరం వస్తుంది. అలాగే మనము సాల్ట్ అయితే మనకి 1/2 కిలో కావాల్సి వస్తుంది. మీకు కొలతలు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము చూడండి, టమాటాలు అయితే మంచి యాపిల్ పండులాగా ఉన్నాయి, మంచి యాపిల్ బుగ్గల్లాగా ఉన్నాయి. సో ఈ టమాటాలు ముందరే నేను శుభ్రంగా కడిగి తొడిసి పెట్టేసుకున్నానండి. సో ఈ ఒక టమాటాలని మనం చిన్న ముక్కలుగా మనం కోసుకుందాం. టమాటాలు అయితే మంచిగా కోసేసుకొని ఒక మంచి బేషన్లో అయితే వేసుకున్నాను. సో చూడండి, కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాసు దాదాపు ఒక 250 గ్రాములు అలా పడుతుంది. అలాగే ఇంకొంచెం ఉప్పు కూడా తీసుకున్నాను, ఇది కూడా వేసేసుకున్నాను. ఒక గ్లాస్లో పావంత వేసుకున్నాను. అంటే ఒక గ్లాస్లో పావంత వేసుకోవాల్సి వస్తుంది 2 కిలోల టమాటాలకి. 1 టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా చేతిలో కానీ ఒక గరిటెలో కానీ మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే చేతిలోనే చేస్తున్నాను, ఎందుకంటే చేపెట్టిన ఏమైతే కాదు. ఇలా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మూడింటిని మిక్సింగ్ చేసిన తర్వాత ఒక మంచి బాటలు తీసుకొని తేమ లేకుండా, సో ఒక టమాటాల ముక్కలను అయితే మనం ఆ బాటలు వేసేస్తున్నాం. వేసిన తర్వాత వెన్నెలో పెట్టాల్సి వస్తుంది. దాదాపు ఒక 2 రోజులైనా పెట్టాల్సి వస్తుంది వెన్నెలో. నేనైతే అలా మూత వేసి మంచిగా మా టెర్రస్ మీద అయితే పెట్టేసానండి. సో టమాటా అయితే నేను ఒక 2 రోజులు అయితే నేను ఎండలో పెట్టాను. సో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సాల్ట్ వేసి పెట్టాను, పెద్ద దొడ్డు ఉప్పు వేసి పెట్టాను అనమాట. సో ఇదంతా నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనం ఈ నీళ్ళంతా సపరేట్ చేయాలా. ఈ టమాటా మొత్తం సపరేట్ చేస్తున్నాను అనమాట. చూడండి, టమాటాలను ఒక నీరు వేరు చేసి ఆ ఒక టమాటాని గట్టిగా పిసికి ఇలా మనము ప్లేట్లో ఆరబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మనము దాదాపు ఒక 3 రోజులు అయితే ఖచ్చితంగా మనము ఎండబెట్టాల్సి వస్తుంది. అంతవరకు ఈ వాటర్ని నేను ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. సో ఇది మొత్తం బాగా ఎండడానికి కనీసం ఖచ్చితంగా 2 ఇంకా 3 రోజులు అయితే పడుతుంది. నాకు అంతే 3 రోజులు పడింది. ఆ 3 రోజుల తర్వాత చూడండి, ఇలా గలగలగలగా ఎండిపోయినాయి. సో ఇంత ఎండే అవసరం కూడా లేదు, కాకపోతే నేను చాలా ఎండించాను. సో పచ్చడి అయితే కూడా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనము ఈ ఒక పచ్చడిని చేయడానికి మనకు కావాల్సింది చూడండి, పల్లియాలు తీసుకున్నాను. అలా ఇంట్లో తయారు చేసినటువంటి కారపొడి, నేను బయట నుంచి కూడా కారపొడి తెచ్చాను. కాశ్మీరీ మిర్చి పౌడర్ అనేది పచ్చళ్ళకి అయితే బాగుంటుంది ఇదైతే. సో ఇది కూడా తెప్పించాను. అలాగే జీలకర్ర మెంతులు, అంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు పౌడర్, అది ఇది ఒక బ్రౌన్ సాల్ట్ అది. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ అయితే తీసుకొని పెట్టుకున్నాను.
సో ఇందులో అయితే మనం ఒక పావు కేజీ అంత చింతపండు అయితే మనము ఈ వాటర్ని బౌల్లో తీసుకొని ఇందులో ఒక పావు కిలో అంత చింతపండు అయితే మనం కొత్త చింతపండు నేను నానబెడుతున్నాను. ఎందుకంటే మనం బయట నీళ్ళు అయితే వాడతా లేదు. ఈ ఒక పావు కేజీ చింతపండు కొత్త చింతపండు అయితే నేను తీసి ఒక బౌల్లో వేసి నానబెడుతున్నాను. కాసేపు నానుతుంది, మంచిగా నానాల్సి వస్తుంది. ఇదైతే తొందరగా కొత్త చింతపండు కాబట్టి తొందరగా నానిపోతుంది అనమాట. సో తర్వాత మనము ఏదైతే టమాటా ముక్కలు అయితే ఎండిపోయినాయో వాటిని మనము మంచిగా మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసుకున్నాము. అసలు ఇంత ఎండే అవసరం లేదు, కాకపోతే నేనైతే ఒకరోజు ఎక్కువ పెట్టడం వల్ల అలా అయిపోయింది. సో నేనైతే పౌడర్ అయితే చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట, మిక్సీలో వేసుకొని. ఇప్పుడు ఈ పౌడర్ అయితే టమాటా చూర్ణం తీసుకున్నాను. సో అది కూడా మెత్తగా బాగుంది. సో ఇప్పుడు ఇందులో అయితే మనము చింతపండు పావు కేజీ చింతపండు పేస్ట్ చేసుకున్నటువంటి చింతపండు మనము ఇందులో అయితే కలిగిపోతున్నాం అనమాట. అంటే కలిపి ఇందులో మిక్స్ అయిపోతున్నాము. అదేనండి చింతపండు. ఇలా చింతపండు పేస్ట్ని మనము ఈ ఒక టమాటా చూర్ణంలోకి మనము కొంచెంగా వేసుకుందాము. తర్వాత మొత్తం వేసుకుందాము. అలాగే ఈ కస్తూరి అంటే కాశ్మీర్ కారపొడి అయితే వేసేసుకున్నాను. అలాగే మెంతులు ఆవాలు చూర్ణం కూడా నేను ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఏం నేను చిన్న గరిటె అంటే చెక్క గరిటె తీసుకొని చెక్క తీసుకొని అలా మెల్లమెల్లగా అలా కలిపాయండి. మంచిగా మిక్స్ అయ్యే వరకు బాగా ఉప్పు కారం మంచిగా కలిసే వరకు బాగా అలా మిక్స్ చేసుకున్నాను. మొత్తానికి ఇలా అయితే వచ్చేసింది. చూడడానికి కూడా గట్టిగా ఉంది, పర్లేదు, ఏం కాదు, నిలువ పచ్చడి కాబట్టి అలా ఉంటుంది. కడాయి పెట్టి నేను అర్ధ కేజీ పల్లి ఆయిల్ వేసి శనగపప్పు దోశలు వేసాను. అలాగే ఆవాలు ఎల్లిపాయలు కూడా అలా దోశలు వేసి మంచిగా కలిపాను అనమాట. సో ఎనిమిరపకాయలు అయితే 10 వేసాను. దాంతోపాటు 2 రెమ్మలు కరివేపాకులు అలా వేసి చిటాపట అయిన తర్వాత ఏం టమాటా పచ్చడిలోకి ఈ ఒక తిరుగుబాతు అనేది వేసేస్తున్నాము. చూడండి పచ్చడి మీద చూడంగానే మనకి నోరు ఊరిపోతుంది అనమాట. మంచిగా వేడి అన్నంలో ఇలా కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటా ఉంటే ఇంకా మామూలుగా ఉండదండి, ఏమో టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.